సున్నపుపట్టి అల్లూరు క్రాస్ రోడ్డు వద్ద 6వ లైన్ హైవే బ్రిడ్జ్ వన్ వే కావడం వల్ల నేషనల్ హైవేలో వెళ్లే ప్రయాణికుల ఇబ్బందుల గురించి డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఇది నా ఒక్కడిది కాదు, జిల్లాలో ఉండే అందరిది, కలెక్టర్ గారిది కూడా. సున్నపట్టి దగ్గర 2006లో డబుల్ రోడ్ని 4 లైన్ చేశారు, రైల్వే క్రాసింగ్ అండి. 2006లో పూర్తయింది, మళ్ళీ దాన్ని 6 లైన్ చేశారు. కానీ ఇప్పటికి కూడా రైల్వే దగ్గర నేరోగా వెళ్తున్నాం. ఇప్పటికి కొన్ని వందల మంది చనిపోయారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి రైల్వే క్రాసింగ్ నేరోగా పోతుంటే ఇప్పటికి మన అందరం రోజు పోతున్నాం. నెల్లూరు నుంచి విజయవాడ పోవాలన్నా, విజయవాడ నుంచి నెల్లూరు రావాలన్నా వచ్చే రైల్వే క్రాసింగ్ సున్నపట్టి దగ్గర. ఇది ఒక సంవత్సరం 2 సంవత్సరాల సమస్య కాదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ సమస్య. ఎందుకు దాన్ని సరైన సభ కన్నా దాని మీద ఆన్సర్ చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాం. ప్రాబ్లం ఏంటి, ఎందుకు రిపేర్ చేయలేదు సార్? 6 లేన్ చేసిన తర్వాత చాలా ఓల్డ్ ఆర్ఓబి ఉంది సార్ ఆ లొకేషన్ లో. కొత్తది మాత్రం 3 లేన్ కి వైడెన్ చేసాము. అదర్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ అయింది సార్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓల్డ్ ఆర్ఓబిలో పోతుంది సార్. అది డైలాటెడ్ స్టేషన్కి వచ్చిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేశారు సార్. చేసిన తర్వాత వాళ్ళకి ఒరిజినల్ కాంట్రాక్టర్ స్కోప్లో అది లేనప్పుడు దాన్ని డీస్కోప్ చేశారు సార్. డీస్కోప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ రెడీ చేసి 2018లో రెడీ చేసిన ప్రపోజల్ సార్. అప్పటి నుంచి వీళ్ళు పంపించడం సంథింగ్ రిలేటేషన్స్ లేట్ అవ్వడం అట్లా డ్రాయింగ్స్ అయినాయి సార్. ఇప్పుడు ఎనీహౌ మనం రీసెంట్గా కూడా దాని మీద కలెక్టర్ గారు కమిటీ ఫామ్ చేశారు. దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం సార్. అది ఇన్ని యాక్షన్స్ అయినా కూడా టిల్ డేట్ బ్లాక్ స్పాట్ కింద అది ఐడెంటిఫై కాలేదు సార్. అట్ ప్రజెంట్ మేము దాని మీద జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చి బ్లాక్ స్పాట్ కింద పంపించాము సార్. వితిన్ 1 monthలో అది టెండర్స్ కలితే వెళ్తాయి సార్. అన్ని దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ టెండర్ స్టేజ్కి వచ్చింది సార్. వితిన్ 1 monthలో మనం టెండర్స్ కంప్లీట్. మన కావలి ఏరియాలో ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు నేషనల్ హైవే వస్తుంటారు, సార్ కూడా వచ్చి ఉంటాడు. అన్ని రోడ్ల మీద గుంటలు పడిపోయినాయి, పాట హోల్స్ పడిపోయినాయి. ఇప్పటికి కనీసం వర్షాలు పోయి 10 days అయింది, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు సార్. అది మనకు స్టేజ్ కన్స్ట్రక్షన్ కింద 20 years కదా సార్. అది కన్స్ట్రక్షన్ పీరియడ్ 10 years కంప్లీట్ అయిన తర్వాత 2 stages డెవలప్ కన్స్ట్రక్ట్ చేస్తారు సార్. 10 years ఒక కన్స్ట్రక్షన్ అయింది సార్. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది సార్. ఇది దానిలో ఒక పార్ట్గా నెల్లూరు టు కావలి కంప్లీట్ అయింది సార్. రీసెంట్గా వేశారు. కావలి టోల్ నుంచి టువర్డ్స్ ఒంగోలు అనేది ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. వర్షాలకు ముందే స్టార్ట్ చేయాల్సింది, కానీ మేమే అడ్వైజ్ చేసాం వర్షాల ముందు వర్క్ హ్యాంపర్ అవుతుంది అనేసి ఇమీడియట్ రెడీ చేస్తాం సార్. వితిన్ 10 days వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. పాట హౌస్ మాత్రం అవుతున్నాం సార్. ఆల్మోస్ట్ ఇంకొక 10% ఉంటాయి సార్.